అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక విస్తృతమైన సబ్జెక్ట్‌తో ప్రజా చైతన్యం మీ ముందుకొస్తుంది. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అండ్ అనలిస్ట్ జీవీఎల్ఎన్ చార్యులు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. సార్, ఒక క్రిటికల్ సబ్జెక్టు. ఆంధ్రప్రదేశ్‌లో గత 2.5 సంవత్సరాలుగా మంత్రులుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి కానివ్వండి, మరియు మంత్రులుగా వ్యవహరించిన దాదాపు 23 మంది, వీరి యొక్క భవితవ్యం ఎలా ఉంది, ప్రజల్లో వీరికున్న మొత్తం ఓటింగ్ సరళిని ఒకసారి మీరు వివరిస్తారని ఆశిస్తున్నాం. మొదటిగా సీఎం గారితో మొదలు పెడదాం. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ప్రజల్లో ఆయనకున్న తీరుతెన్నుల్ని మా ప్రేక్షకుల గురించే ప్రయత్నం చేస్తారా? సో చైతన్యం ప్రేక్షకులకి శుభాభివందనాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ నిర్మాణ ధాత. ధాత అంటే బ్రహ్మ. గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించినటువంటి విధాత జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి టాపిక్ బహుశా మినిస్టర్ల గురించే మనం అనుకుంటున్నాం. ఇది నా మాట కాదు. 175 నియోజకవర్గాల్లో కొన్ని 3 లక్షల గ్రామాలు తిరిగిన తర్వాత మినిస్టర్లపై దృష్టి పెట్టినప్పుడు అక్కడ ప్రజానీకం ఇచ్చినటువంటి వాయిస్ని మన చైతన్యం ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. విధాత ఎందుకనంటే బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క తలరాతను మార్చి, ఎస్ మేము బడుగులం కాదు బలవంతులం అని వెన్ను తట్టి వాళ్ళలో ఒక చైతన్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపి ఈ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని బలవంతుల్ని చేశాడు. ఈ రోజున కొన్ని బ్యాంక్స్ని కలిశాను, గ్రామీణ బ్యాంకులు, సప్తగిరి గ్రామీణ వెళ్ళినప్పుడు ఆ బ్యాంకులో మాట్లాడితే ఇక్కడ డిపాజిట్లు బాగా పెరిగాయండి. పథకాల ద్వారా వచ్చే డబ్బుని కొంతమంది వీళ్ళు సేవింగ్ చేసుకొని ఈ రోజున కనీసం ఒక్కొక్క ఇంట్లో 2 లక్షల 3 లక్షలు దాచుకున్నారు. సో దీనివల్ల వాళ్ళు కొద్దిగా గౌరవంగా బతుకుతున్నారు, గతం మాదిరిగా ఇబ్బందులు పడతలేదు అన్నటువంటి భావన వచ్చిన తర్వాత రైట్, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు ప్రజలు జాగ్రత్తగా దాచుకుంటున్నారు. పులివెందుల్లో ఆయన ప్రస్థానం ఎలా ఉండదు? అది విధాత కాబట్టి విధాతకు ఓటమి అనేటువంటిది ఉండదు. సో సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీతో, 90 నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో, అంటే అవతల వ్యక్తి బీటెక్ రవి, సో అది నామమాత్రపు పోటీనే. అక్కడ ఆపోజిట్ దస్తగిరి కూడా నుంచుంటున్నాడు. సో అక్కడ షర్మిల గారు కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తుంది, అట్లా అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేస్తారు. సో పులివెందుల్లో వచ్చేసరికి వైసీపీకి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాడు. ఇన్ సేమ్ వే అక్కడ మురుసుమల్లి షర్మిలా శాస్త్రి డిపాజిట్లతో డిపాజిట్ కూడా అక్కడ రావడం లేదు. కడప ఎంపీ సెగ్మెంట్లో అటు చూసినట్టయితే అక్కడ కంపల్సరీ అవినాష్ భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంది. కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఏమి ఉండదు లేదు. తర్వాత పీడిక రాజన్న దొర గారు. సో పీడిక రాజన్న దొర ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మనకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి గిరిజన సంక్షేమ శాఖ సాలూరులో ఆయన పోటీ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధించినటువంటి ప్రతి సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ఆయన ఆకలింపు చేసుకున్నాడు. కేవలం ఒక వైసీపీ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకి ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాజన్న దొర, పీడి రాజన్న దొర. సో ఆయన సాలూరు నుంచి పూర్తి స్థాయిలో ఈసారి కూడా భారీ విజయాన్ని ఆయన సొంతం చేసుకుంటూ బహుశా మరలా ఆయన ఉప ముఖ్యమంత్రిగానే మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తామనడానికి ఎలాంటి సందేహం లేదు. ఓకే. బూడి ముత్యాల నాయుడు గారు. బూడి ముత్యాలనాయుడు గారు మనకు ఎంపీగా మనకు అనకాపల్లిలో పోటీ చేస్తున్నారు. సో గతంలో ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పనిచేస్తూ మాడుగుల
పోటీ చేశారు. సో ఈసారి సమీకరణలు మార్పు రావడంతో వాళ్ళ అమ్మాయి గెలుస్తారా అక్కడి వాళ్ళ నుంచి? అమ్మాయి కొద్దిగా మోడల్. టైట్ ఫైట్లో ఉంది. ఉమ్. సో ఎడ్జిలో బయటపడచ్చు. ఓకే. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఎలా అనకాపల్లి ఉంటుంది? పార్లమెంట్లో బూడిముత్యాల. బూడి ముత్యాల నాయుడు గారు అంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉండేటువంటి మనుషుల యొక్క జీవన శైలి, ఉమ్. వారి మానసిక లక్షణాలు వేరుగా ఉంటాయండి. ఉదాహరణ చూడండి, మనకు 2014 ఎన్నికల్లో కూడా ఉమ్. వైఎస్ విజయమ్మ గారు అక్కడ ఓటమి పాలయ్యారు విశాఖపట్నం జిల్లాలో. విశాఖపట్నం నుంచి. ఉమ్. సో కాబట్టి మళ్ళీ ఆ కడప ప్రాంతానికి చెందినటువంటి సీఎం రమేష్ సీఎం గారు రమేష్. ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ రెండు వీళ్ళు వెలమదొరలు వాళ్ళు కొప్పుల వెలమ రెండు వేరు వేరు అంట కదండి. కొప్పుల వెలమకున్నటువంటి బూడిముత్యాల నాయుడు గారు అండ్ కొప్పుల వెలమల అని చెప్పి తీసుకొచ్చారు వెలమకుండేటువంటి కానీ. ఉమ్. న్యాచురాలిటీ, ఉమ్. మానసిక స్థితి, మాట తీరు, వాళ్ళ నడవడిక నడత అద్భుతంగా ఉంటాయండి. అవునా. ఉమ్. నిన్న హోటల్ 7లో నేను విజయవాడ హైదరాబాద్ వస్తున్నప్పుడు అక్కడ మనకు వేణు అనేటువంటి సినిమా యాక్టర్ కనపడ్డాడు. ఓకే. ఉమ్. సార్ మీ ప్రోగ్రెస్ మొత్తం నేను చూస్తున్నాను, ఉమ్. మా కంపెనీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో తీసుకున్నటువంటి సీఎం రమేష్ గారు అక్కడ గెలుస్తారని అడిగారు. లేదంటే ఇప్పుడే ఒక ఛానల్ చెప్పొచ్చాను, బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి నియోజకవర్గంలో ఎంపీగా గెలుస్తున్నాడు. సో కాబట్టి కడప నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిని అక్కడ వాళ్ళు ఆదరించారండి. ఆయన ఒకళ్ళ ఇద్దరు లోకల్ వ్యక్తులను పట్టుకుని ఆయన ఏదో ప్రచారం చేసుకుంటున్నారు. ఒక నానుడు ఉందండి ఆచార్యులు గారు అక్కడ. కావాలనే ఒకవేళ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే అనకాపల్లి నుంచి ఎక్కువ పారిశ్రామికీకరణ ఎక్కువగా జరిగింది. అచ్యుతాపురం ఆ ఏరియా అంతా అనకాపల్లి నుంచి. ఆ ఏరియా ఎంపీగా కావాలనే సీఎం రమేష్ని అక్కడికి పంపించారు అని చెప్పి ప్రజల్లో ఒక రకమైన వివాదాస్పద అంటే నేను అట్లా స్థితి అనుకోవట్లేదండి. నాకున్నటువంటి నాలెడ్జ్ అంటే ఏంటంటే భవిష్యత్తులో విశాఖపట్నం రాజధాని బీజేపీ అంటున్నారు కదా. కొంతమంది వదిలించుకోవాలనుకుంది పార్టీలో నుంచి. అవునా అట్లా వెళ్ళారా. బీజేపీ తెలుగుదేశం పార్టీతో చేరడమే వాళ్ళు కొద్దిగా తప్పుగా ఫీల్ అవుతున్నారు. అందుకే మేనిఫెస్టోలో కూడా కానీ ఎప్పుడు కంటెస్ట్ చేయని ఈ మనుషులు ఇప్పుడు ఎందుకు కంటెస్ట్ అంటే చేస్తున్నారు? సుజనా చౌదరి కానివ్వండి, సీఎం రమేష్ బీజేపీ గానివ్వండి. కొన్ని కొంత వదిలించుకోవాలి. ఓకే. ప్రజల్లో మీ వాల్యూ తెలపండి అని. సో కాబట్టి ఎవడి రియల్ ఎస్టేట్ కంపెనీ మీద అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు తీసుకుని బ్యాంకు లావాదేవీలు ఎగ్గొట్టి వచ్చేటువంటి మీరు రేపు పొద్దున అనకాపల్లిని తాకట్టు, అనకాపల్లిలో ఉన్న ప్రజల బ్యాంకుల మీద లోన్ తినే గ్యారంటీ ఏమైనా ఉందా? అనకాపల్లిలో కనుక సీఎం రమేష్ గెలిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారి అకౌంట్ల పేరుతో ఓపెన్ చేసి అక్కడ భూములు వాళ్ళు అమ్మేసుకొని తాకట్లు పెట్టి పోతారు. ఉదాహరణకి మన సినిమా యాక్టర్ వేణుగారి జీవితమే అనకాపల్లి ప్రజలకు గుణపాఠంగా మారిపోతుంది. కాబట్టి అక్కడ ప్రజలు వాళ్ళ నమ్మే పరిస్థితి లేరు. పొరపాటున కనుక అక్కడ సీఎం రమేష్ ఎంపీగా గెలిస్తే మాత్రం మీ భూముల మీద వాళ్ళు లోన్ తీసుకుని బ్యాంకులో తాకట్లు పెట్టుకుంటారు. ఓకే. బూడి ముత్యాల నాయుడు గారు మొత్తం పూర్తి మీద స్థాయిలో అక్కడ ఎంపీగా గెలుస్తున్నాడు. గెలవబోతున్నారు. ఓకే. తర్వాత కొట్టు సత్యనారాయణ గారు సో ఎండోమెంట్స్ మినిస్టర్ చరిత్రలో ఒక ఆవలకు చేసినట్టయితే ఎండోమెంట్ మినిస్టర్గా చేసిన వాళ్ళు ఎవరు రెండోసారి గెలవలేదండి. అవునా. అరే గెలవలేదు. అందుకే దేవాదాయ శాఖ తీసుకోవడానికి ఇష్టపడరు. అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు, నేనే అవకాశం ఇస్తున్నాను. వెల్లంపల్లి సీని గారు మనకు ఎండోమెంట్ చేశారు, దేవాదాయ శాఖ చేశారు మొదటి 2.5 సంవత్సరాల్లో. అంటే ఇక్కడ మినిస్టర్గా ఉండి ఎలక్షన్కి మినిస్టర్గా ఉండి ఎలక్షన్ పోయిన వాళ్ళు. ఓకే. గాదా వెంకటరెడ్డి గారు అవును బాపట్ల ఎండోమెంట్లో చేసి సెకండ్ టైం. కాబట్టి ఎలక్షన్ మూమెంట్లో ఎవరైతే ఎండోమెంట్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో గెలిచే అవకాశం లేదు. ఇక్కడ దేవునికి ఏమన్నా అన్యాయం చేస్తారా వాళ్ళు? ఏమన్నా అట్లా ఏమన్నా ఒకటి ఎండోమెంట్స్లో నుంచి మధ్య కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. 2013లో సీనియర్ అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళని పక్కన పెట్టి 2018లో సీనియర్ అసిస్టెంట్లు అయిన వాళ్ళకి ఈఓ పోస్టులు ఇచ్చారు అనేది ఒక బాగా బ్యాక్ డ్రాప్ నుంచి కేవలం ఒక మెసేజ్ల ద్వారానే వాళ్ళు. అంటే ఇక్కడ ఎండోమెంట్స్ అంటే నాకు తెలిసి అది ఒక ఆజాదు కంపెనీ. అంటే నేను ఎండోమెంట్స్ నాకు దేవాలయం మంచి పట్టుంది కాబట్టి దేవాలయాల్లో జరిగేటువంటి
అవినీతి ఆరోపణ మరకల మొత్తం కూడా ఆ మినిస్ట్రీ చుట్టుకుంటాయి. సో కాబట్టి ఆ క్రతువులు సక్రమంగా జరగనప్పుడు అందులో ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, దేవుడు వెంటనే చూపించేస్తాడు. ఇప్పటి వరకు అందుకని అందరూ ఓడిపోతూ వచ్చారు. భారతదేశం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎలక్షన్ సమయంలో ఎండోమెంట్ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు ఎవరు గెలవలేదండి. సో కాబట్టి అక్కడ తాడేపల్లిగూడెంలో మొత్తం మీద ఎలా ఉంటుందో చూడాలి. కోట సత్యనారాయణ గారు టైట్ ఫైట్, ఓకే, నాంచనప్ప గారు విజయం కష్టమే, చూద్దాం ఇంకా 10 రోజుల టైం ఉంది. ఈ రోజుకి ఎలక్షన్ పెడితే ఆయన ఓడిపోతాడు, ఇంకా 10 రోజుల టైం ఉంది, ప్లాన్ చేసుకోమన్నాడు. ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం నుంచి బెస్ట్. శ్రీకాకుళం జిల్లాలో బీసీ సామాజిక వర్గంలో విద్యావంతుడు, మాటకారి, పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో నచ్చ చెప్పగల సామర్థ్యం ఆయనకుంది ధర్మప్రసాద్. రెండోది అసెంబ్లీలో అలాంటి విద్యావంతులు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉంటూ రెవెన్యూ మినిస్టర్గా చేసుకుంటూ చక్కగా ఆయన చేశారు కాబట్టి భారీ విజయం. ఆయన చాలా స్టేట్మెంట్స్ అసలు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి లాగా అంత చిత్తశుద్ధితో ఎవరు పనిచేయలేదని క్లియర్గా చెప్పారు. 100% అతను విద్యావంతుడు, ఉన్నత విలువలు కలిగిన వాడు, సత్యాన్ని నమ్ముకున్నవాడు కాబట్టి అక్కడ ఆయన పూర్తి స్థాయిలో భారీ మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గెలుస్తారా? ఓకే. తర్వాత ఆర్కే రోజా గారు. ఆర్కే రోజా గారు నగరి నుంచి. అంటే ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే రోజా గారికి సీటు ఇప్పించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనండి. ఎందుకంటే రోజా గారికి సీటు ఇవ్వాలనే ఆలోచన బహుశా వైసీపీకి లాస్ట్ మినిట్ వరకు లేదు. రోజాని అన్ని రకాలుగా వాడుకున్నారు, రోజాతో మమ్మల్ని తిట్టించారు, రోజాతో మమ్మల్ని ఈ రకం చేశారు అని ఎల్లో మీడియానే బాగా ఫోకస్ చేసింది ఒకటి. రెండోది తన వెంట ఉన్నటువంటి వ్యక్తులు, అంటే తన సొంత ఇంటిలోనంటే ఆ పార్టీలో ఆ నగరిలోనే కొంత ఆమెకు వ్యతిరేకత ఉంది. నగరి నార్మల్గా అసలు టీడీపీ గాలి ముద్దుకున్నాడు నియోజకవర్గం. అటువంటి అమ్మాయి ఫస్ట్ సారి గెలిచినా, 2 సార్లు గెలిచినా కూడా కొంత తక్కువ మేరకు గెలిచింది. అయితే ఈసారి గెలిచింది టీడీపీ నియోజకవర్గం, కానీ ఆమె కష్టపడి చేసుకుంటున్నట్టే. అంటే ఇక్కడ ఆమెది ఒక అకౌంటెడ్ సెన్స్ ఒకటి ఉంది, గ్రహ బలం లేకపోయినా దైవ బలం సహకరిస్తుంది అంటే. ఓకే. సో ఆమె మంచి దైవ పూజలు చేసుకుంటుంటుంది, దాన ధర్మాలు ఇల్లు కట్టుకున్నారు, సొంత ఇల్లు ఉంది, సొంత ప్రాంతంలోనే ఉంటుంది. సో ఏదైనా కొద్దిగా టైట్ ఫైట్ అయినప్పుడు కూడా లాస్ట్ మినిట్లో ఒక అద్భుతం జరిగి ఒడ్డున పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బయటపడవచ్చు. ఓకే. తర్వాత దాడిశెట్టి రాజా గారు, తుని నియోజకవర్గం. సో దాడిశెట్టి రాజా యువ నాయకుడు. ఈ రోజున ప్రతి కమ్యూనిటీకి తాను ఏదో ఒక ఉపకారం చేశాడు తప్ప ఎవరికి అపకారం చేయాలి. లంచగొండితనానికి దూరంగా ఉండి భవిష్యత్తులో తాను మరలా అదే నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాలనే దృఢ సంకల్పం ఉంది. దానితో పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని చివరి స్థాయి వరకు చేయడంలో దాడిశెట్టి రాజా సక్సెస్ అయ్యాడు. సో కాబట్టి ఈసారి దాడిశెట్టి రాజా కూడా పూర్తి స్థాయిలో గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అంటే తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి కొంత వ్యతిరేక గాలి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి వల్ల అని చెప్పి చెప్తున్న క్రమంలో ఆయన గెలిపోయిన ఇక్కడ పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉందని అక్కడ పబ్లిక్ అనుకోవట్లేదు, మనం చెప్పుకుంటున్నాం. అవునా? ఇప్పుడు దూరపు కొండలు నునుపు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్కి అంత ఎదురుగాలి వడగాలి తప్పితే ఆవిడగాలి, అక్కడ ఆవిడగాలి బాగా తగులుతుంది ఆయనకి. అవునా? ఆమెకి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఆవిడ దెబ్బ, ఆవిడ దెబ్బ, వడ దెబ్బ, 3 దెబ్బలు తగులుతున్నాయి. సో దాడిశెట్టి రాజా గారికి ఇబ్బంది 100% గెలుపు. గోదావరి జిల్లాలో కూడా పార్టీకి ఇబ్బంది లేదు. ఓకే. గుడివాడ అమర్నాథ్ గారు, అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. సో అనకాపల్లి ఆయన గతంలో అనకాపల్లి, ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే గాజువాక తనకి మదర్ ల్యాండ్. ఓకే. అమర్నాథ్కి ప్రాంతం సొంత ఊరు గాజువాక. సో వ్యూహాత్మక అనకాపల్లి ఇచ్చారు, తర్వాత మినిస్ట్రీ ఇచ్చారు. సో కొంత 3వ తరం కదా అమర్నాథ్ గారు మినిస్టర్, వాళ్ళ తాతయ్య కూడా మినిస్టర్. సో కాబట్టి అంటే తాను ఐటీ మినిస్టర్గా ఉండి తాను చేసినటువంటి పనులను తాను చెప్పుకోలేక మీడియా ముందు తెలిసి తెలియకుండా మాట్లాడేటువంటి అజ్ఞానపు మాటలు ఒక జోకర్గా క్రియేట్ చేసింది. దాంతోపాటు ప్రజలకి కావాలని చేశారులేండి అవి, ప్రజలని కలుపుకుపోయే స్వభావం లేకపోవడం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాలి అని అంటే గవర్నమెంట్ ఒక నెంబర్ ఇస్తున్నారు. ఇక్కడే
ఎమ్మెల్యేల యొక్క వ్యతిరేకత బాగా వస్తుంది. ప్రభుత్వం ఫలానా ఎమ్మెల్యేకి సమాచారం చెప్పుకోవడానికి నెంబర్ ఇస్తారు, గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. కానీ ఆ నెంబర్ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండదు. ఆ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండదు. ఆ పక్కన ఏ పిఏకో పీకోకో ఇస్తారు. వాడు పబ్లిక్ కాల్స్ రిసీవ్ చేయరు. ప్రతి వారంలో ఒక రోజున ప్రతి ఎమ్మెల్యే ఒక హాఫ్ అన్ అవర్ మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ సమస్యలు ఫోన్ కాల్ ద్వారా వినడానికి కూడా సహకరించినప్పుడు వీళ్ళు ఎలా గెలుస్తారండి? సో కాబట్టి ఇక్కడ గుడివాడ అమర్నాథ్, గాజువాకలో టైట్ ఫైట్, విజయ అవకాశాల కోసం ఇంకా వారం రోజుల పాటు కష్టపడవలసినదే. తర్వాత కారుమూరి నాగేశ్వరరావు గారు తణుకు నుంచి. సో అతను బీసీ యాదవ. సో కాబట్టి ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు మన పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు. సో రకంగా చెప్పాలంటే సునీల్కి ఎంపీగా అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ కారుమూరి నాగేశ్వరరావు గారు పూర్తి స్థాయిలో టైట్ ఫైట్లో ఉన్నారు. అంటే గతంలో నేనే చెప్పాను, ఆయన మినిస్టర్ అయినటువంటి దట్ డే కానీ ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి సార్. ఇక్కడ ఒకటి దగ్గరగా ఉన్నాడు ఓటేయాడు సార్, నేను గమనిస్తున్నా కదా. దగ్గరగా ఉన్నవాళ్లే ఓటేయరు. ఇప్పుడు జగన్మోహన్ చుట్టూ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు? ఎన్ని విషయాలు ఎందుకు వెళ్తున్నాయండి? ఎన్ని విషయాలు సీఎం దగ్గరికి వెళ్తాయి? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడతారు, పరదాలో కూర్చున్నట్టు పరిధి సూచన అంటున్నారు. 2,30,000 మంది వాలంటీర్లని 50 మందికి ఒక మనిషిని పెట్టి మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే ప్రతి విషయం సాయంత్రానికి సీఎంఓకి వస్తున్నప్పుడు జగన్ బయట అవసరం ఏంటండి? బయటకు వస్తారో రాళ్ళు వేస్తుంటారు. రాళ్ళు పెడితే కొట్టండి, ఫ్యాన్ తీసేయండి అంటే భౌతికంగా చంపేయండి అనే పదాలు మాట్లాడు ఏ వ్యక్తి బయటకు ఎలా వస్తాడు? సో కాబట్టి ఇక్కడ ఓవర్ చూసినట్టయితే కారుమూరి నాగేశ్వరరావు వ్యక్తిగతంగా మంచివాడు, మృదు స్వభావి, కానీ బ్యాడ్ ప్రాపకాండ అతని మీద ప్రభావం చూస్తే యాక్చువల్గా ఏంటంటే ఆ ప్రాంతంలో ఈ కమ్మ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ తణుకులో, చెమటం కానివ్వండి, ఉండరాజవరం కానివ్వండి, ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారి ఆ ప్రాంతం కానీ వేలుపూర ప్రాంతాలు. సో కొంత టైట్ ఫైట్. సో వారం రోజుల పాటు నిబద్ధతగా ఏదైనా ఒక వ్యూహం మార్చుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో డోన్ నియోజకవర్గం. అంటే ఇది ఒక సైలెంట్ కిల్లర్. బుగ్గన రాజేంద్రనాథ్ సైలెంట్ కిల్లర్. అసెంబ్లీలో తాను మాట్లాడే తీరు వ్యూహాత్మకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలు ఒకళ్ళ కనుక ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి రోసే గారి కనుక ఉన్నట్లయితే చేతులపైకి ఎత్తేవాడు. ఆర్థిక శాఖ మంత్రి ఉంటూ ప్రత్యేకించి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి పథకాల డబ్బులు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మొత్తాన్ని జనరేట్ చేసుకుని అందరి కాళ్ళు పట్టుకుంటూ అందరికి అప్లికేషన్లు పెట్టుకుంటూ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పబ్లిక్కు చేరవేయడానికి జగన్ గారు ఎంత శ్రమపడ్డారో అంతటి సమానంగా బుగ్గన రాజేంద్ర రెడ్డి. మా ప్రేక్షకులు ఇది అర్థం చేసుకోవాలి, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చాలా కష్టపడ్డారు ఆర్థిక శాఖ నిర్వర్తించడానికి. ఎందుకంటే రోసే గారిదే చేయలేడండి. అప్పుడు రాజశేఖర రెడ్డి నిర్మలా సీతారామన్ గారితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ కేంద్రం నుంచి అది మంత్రి యొక్క అమాత్యుడి యొక్క నైపుణ్యత అక్కడే కనబడుతుంది. ఒకవేళ ఇప్పుడు కనుక రోసే గారు ఉన్నట్టయితే రాజేంద్రనాథ్ రెడ్డిని ఆలింగనం చేసుకునేవాడు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఈ పథకాన్ని డబ్బులు దాచేయడం కంగారడిపోయేవాట. అంత ఫ్రస్ట్రేషన్లో కూడా జగన్ యొక్క ఆత్మ ఎవరు అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన ఇచ్చిన ఫంక్షనింగ్ మొత్తం ఈయన నడిపేవాడు. కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ వాళ్ళు ఫంక్షన్. సో కాబట్టి మరణ మృదంగా ఘోషణ ఆపారండి. కాబట్టి భారీ మెజారిటీతో దేనికి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి, దేనికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడ గెలుపుకు ఫిక్స్ అయిపోయింది. పోరాడుతుంది కూడా చాలా పెద్ద వ్యక్తులతో. అక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, పెద్దలు, పెద్దరికం, మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు. సార్ వాట్ మే బి మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు ఎందుకు సీఎం కాలేకపోయాడు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఎందుకు సీఎం కాలేకపోయాడు? టి అంజయ్య తాలూకు ఎందుకు అవ్వలేకపోయారు? పివి నరసింహారావు గారు ప్రధానం చేసిన మంత్రి ఎందుకు కాలేకపోయారు? మన నారా చంద్రబాబు కొడుకు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు?
పెద్దరికం అనేది మనం తగిలిచ్చాం వాళ్ళకి ట్యాగ్ లైన్స్. ఆ పెద్దరికాన్ని గుర్తించేది ఎవరంటే పబ్లిక్. కానీ కర్నూలు జిల్లాలో ఎక్కువ రోజులు వాళ్ళు ఆధిపత్యం కొనసాగించిన కుటుంబం కదా. మరి సూర్య ఓటమి పాలు ఎందుకు అవుతున్నారు? ప్రజల నుంచి దూరమైన సో కాబట్టి ఇక్కడ ప్రజలు పెద్ద మనుషులు. అంతే. ఓకే, ప్రజలు నిర్ణయిస్తారు. సో ఇక్కడ బుగ్గనగర్ రెడ్డి భారీ విజయం సాధిస్తున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సో ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు. ఏంటి ఇది ఓ రకంగా చెప్పాలంటే కనపడేది వానపాము, కానీ జరుగుడు మాదిరిగా ప్రయత్నిస్తాడు. ఈ రోజున చిత్తూరు జిల్లాలో 2009లో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి వచ్చింది మనకు. బై ఎలక్షన్ వచ్చింది ఎమ్మెల్సీ. ఫస్ట్ టైం ఆస్ట్రాలజీ ప్రొడక్షన్ ఇస్తుంది ఆ నియోజకవర్గం నుంచే. 2 సార్లు రీకౌంట్ చేస్తే గానీ అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి అధికార పార్టీకి రాడు అని చెప్పిన వ్యక్తిని నేను. ఓకే. సో కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టున్న వ్యక్తి, మృదు స్వభావి. వాళ్ళు సహజంగా రాజకీయం తర్వాత దుందుల స్వభావాలు ఉంటాయి, లేకుండా ఉండవు. ఎవరు దేనికి అతీతులు కాదు. సో కాబట్టి అక్కడ కొన్ని సామాజిక వర్గాలని, ఎమ్మెల్యేలని పూర్తి స్థాయిలో తన అండర్లో పెట్టుకుని చిత్తూరు జిల్లా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి భీష్మాచార్యుడు లాంటి వాడు. వెరీ గుడ్, మంచి మంచి పాత్రను అప్పగిచ్చారు. సో ఆయన కూటమి ఏదైతే ఉందో చిత్తూరు జిల్లాలో ఆయనతో పాటు మిగిలిన వారిని కూడా గెలుపుకు బాట తీసుకొస్తున్నారు. సో కాబట్టి మళ్ళీ ఆయన రామచంద్రారెడ్డి గారు 100% గెలుస్తున్నారు. భీష్మాచార్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బొత్స సత్యనారాయణ గారు లెజెండ్, రోలర్. రోలర్ మళ్ళా మా తత్ర మామయ్య కాదు ఈయన. ఏ రోలర్ అంటే విజయనగరాన్ని శాసించే స్థాయిలో ఉన్నాడు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఈయనకి సీట్ ఇచ్చారు, బొత్స సత్యనారాయణ గారు. చిగురుపల్లి. ఆయన ప్రాపర్టీస్ మొత్తాన్ని పోగొట్టుకొని చివరి క్షణాలు అన్నీ అమ్మేసుకొని ఓటమి అంచుల దాకా వెళ్ళాడని నిశ్చయించుకున్నాడు. పోయి ఒక చోట కూర్చున్నాడు. వాళ్ళ పిఏకి నేను ఫోన్ చేశాను, రిలయన్స్ ఫోన్ నుంచి చేశాను. సత్యనారాయణ గారు గెలుస్తున్నారు, నామినేషన్ ఇచ్చిన తర్వాతే గెలుస్తున్నారు, ఊహించకుండా ఆయన మినిస్టర్ అవుతున్నాడు అని చెప్పండి. ఆయన ఏదో కొత్త ఆలోచనలో ఉన్నాడు, తొందరపడదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఆయనకి అసలు ఎంత వంకరపోయింది సార్. 2004లో ఆయన వాళ్ళు ప్రత్యేకించి నేను పిలిపించారు. తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాట్లాడాను, మొన్న మధ్య మాట్లాడొచ్చాను. సో ఎందుకంటే ఆయన భార్య ఆస్ట్రాలజర్కి పెద్దపేటేస్తుందండి, దైవబలం. రెండోది వాళ్ళకి డబ్బు సంపాదించిన అవసరం లేదండి. ఈ రాజకీయ బాగుందండి, ఆవిడ పరిస్థితి బాగుందండి. ఇప్పుడు రాజకీయాల మీద డబ్బు సంపాదించాలి అనేటువంటి దుగ్ధ బుగ్గన రాజేంద్ర రెడ్డికి కానీ, బొత్స సత్యనారాయణ గారికి కానీ, పెద్దిరెడ్డికి అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో స్థిర నివాసులు, స్థిర ఐశ్వర్యవంతులు. వాళ్ళు ప్రజాసేవ చేయాలనే భావన ఉంది. కాబట్టి ప్రజల దగ్గర పిడుచు తినే అవసరం వాళ్ళకి లేదు. అది ఏదన్నా ఇంకా దాహార్తి ఉన్నది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులకు మాత్రం ఇంకా సంపాదించి ఏం చేయాలి అర్థం కాక ఇంకా సంపాదించుకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఇక్కడ బొత్స సత్యనారాయణ క్లియర్ క్లిస్టల్గా మళ్ళీ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి స్పష్టంగా. ఆదిమూలపు సురేష్ గారు, ఆదిమూల సురేష్ ఇతను స్ట్రైట్ ఐఆర్ఎస్ కలెక్టర్. ఆయన గతంలో మనకు విద్యాశాఖ మంత్రిగా కూడా మనకు మున్సిపల్ కార్పొరేషన్ వాణిజ్య పనులు. సో ఎర్రగొండపాలెం అభివృద్ధి చేస్తున్నారు. మృదు స్వభావి, శత్రువులను కూడా దగ్గరకు మలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని ఏదో రకంగా మలుస్తాడు. అటువంటి గొప్ప మైండ్ సెట్ ఉన్నటువంటి ఇతనికి ఎర్రగొండపాలెం టైట్ ఫైట్. కొండెపి నుంచి టైట్ ఫైట్. కొండెపి టోటల్గా టీడీపీ గెలిచింది. 2014 స్వీప్, 19 స్వీపులో కూడా టీడీపీ అక్కడ గెలిచింది. సో ఈసారి చరిత్ర ఏమన్నా తిరగేస్తాడో చూడాలి. ఏదైనప్పుడు కొద్దిగా టైట్ ఫైట్, అది ఏదైనా జరగచ్చు. అండ్ జోగి రమేష్ గారు, జోగి రమేష్ ఇది ఒక పెడన నుంచి ఇటు పేపర్ టైగర్ అని చెప్తాను నేను. పేపర్ టైగర్
ఎందుకంటే రాజకీయంగా మొదటిసారి భిక్ష పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆర్టీసీ చైర్మన్గా చైర్మన్కి ఇచ్చారు, ఇంటికి వెళ్ళి పలకరించి ఈయన పార్టీ మాట్లాడే ప్రయత్నాలు చేశారు. సో మొట్టమొదటి అంటే కుంపట్లు పెట్టే వ్యక్తి. ఉదాహరణకి ఈ రోజున మైలవరం వసంత కృష్ణప్రసాద్ బయటకు వచ్చాడంటే ఈ మధ్య జరిగినటువంటి కొంత అంతర్యుద్ధం వాగ్యుద్ధాలే కదా. సో జగన్మోహన్ రెడ్డి కొంతమంది వదిలించుకోవాలి, కొంత ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన అంటే ఇటించి అటు అటించి ఇటు అంటే పూర్తిసారి పార్టీ పంపించాలని కాదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇతను పెనమలూరు నియోజకవర్గం ఇచ్చారు. పెనమలూరులో గతంలో పార్థసారథి వైసీపీ నుంచి గెలిచాడు, యాదవ్ కమ్యూనిటీ. ఆ ప్రాంతంలో ఈ సెక్స్ కాలుమనే సెక్స్ రాకెట్ కేసు టీడీపీ టైంలో వచ్చింది. భుజాన వేసుకున్న వ్యక్తి బోడే ప్రసాద్. సో ఆయన చివరి క్షణంలో ఆయనకి బలవంతంగానూ బెదిరించి తెచ్చుకున్నాడు. ఆ టైంలో ఈయన అక్కడ మార్చారు. కానీ ఈసారి జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ మధ్య టైట్ ఫైట్. ఎవరు గెలిచినా 2000 ఓట్ల లోపే. కానీ పెనమలూరు చాలా గట్టి నియోజకవర్గం. సో కాబట్టి ఎడ్జ్ కూడా కష్టంగా ఉంది. సో కొంత టైట్ ఫైట్ ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. సో రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు, ప్రత్యేకించి ఈ నియోజకవర్గాలు పోతే టీడీపీకి భవిష్యత్తు ఉండదు అనే నియోజకవర్గాలు పెనమలూరు కూడా. పెనమలూరు, కుప్పము, పెనమలూరు, ఈసారి కొంత మార్పు అనేది కోరుకుంటున్నారు. కాబట్టి మొదటి 10-15 నియోజకవర్గాల్లో పెనమలూరు ఉంటుంది. సో అది కూడా గెలిస్తే 160 సీట్లు వైసీపీకి రావచ్చు. ఒకవేళ అట్లాంటి అంటే మనం అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పోకూడదండి. ఒకవేళ పెనమలూరు లాంటి సీట్లు ఏదైనా జరగచ్చు ప్రజల చేతిలో. సో ప్రస్తుతానికి మాత్రం జోగి రమేష్ కొద్దిగా అక్కడ టైట్ వడగాలి తగులుతుందని చెప్పొచ్చు. ఓకే. అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు సో 2014లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాడు. 2019లో గెలిచాడు. యాటిట్యూడ్, దాంతోపాటు బాహాటకంగా మాట్లాడతాం. సో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అందించుకోవటం. పార్టీకి సపోర్ట్ అంటారు ఆయన మాట్లాడేది. అంటే ఇప్పుడు ఆయన అలా అనుకుంటారా, లేకపోతే కొన్ని ఆడియోస్ వచ్చేది అందులో వాస్తవం ఏందో తెలియదు. సో కొంతమందిని కొంత ఇబ్బంది పెట్టాడు. ఆస్ట్రాలజీ పరంగా ఆయనకి ఎలా ఉంది అంటే ఆస్ట్రాలజీ పరంగా అయితే నేను గెలుపు కష్టం చెబుతానండి. కష్టంగా ఉందా? కష్టంగా ఉంది. సో ఈ వారం రోజులు ఏమైనా అద్భుతం జరిగితే గెలవచ్చు. ఏదైనా కొద్దిగా టైట్ ఫైట్ అక్కడ. తానేటి వనిత గారు మన హోంశాఖ మంత్రి, గతంలో కొవ్వూరులో గెలిచింది. సో దానికి మేనమామ అండదండలు మన టీడీపీ పార్టీలో ఉన్నటువంటి రామారావు గారు వారికి మేనమామ. సో కొంత ఆయన పార్టీ అనుభవంతో పాటు కొంత అవకాశాలు ఉన్నా ఈసారి గోపాలపట్నం అనేటువంటిది కొత్త నియోజకవర్గం గోపాలపురం. సో హోమ్ మినిస్టర్గా ఉంటూ కానీ లాస్ట్ టైం చేసిన కాంబినేషను చివరి వరకు మొదట్లో మారళకి ఇచ్చారు, మేకతోటి సుచరిత గారికి, తర్వాత మాదిగలకి తానేటి వనిత గారికి, మొత్తం మీద మహిళలకి హోంశాఖ ఇచ్చి అధికార పార్టీలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఒక అంకురార్పణ ఏది ఉందో సబితా ఇంద్రారెడ్డికి ఫస్ట్ మహిళకి హోంశాఖ ఇవ్వడం, దాన్ని పరంపరగా కొనసాగించారు. ఇంకా కొంచెం ఇంకా 2 అడుగులు వేసారు. ఇంకా రెడ్డి నుంచి బడుగు ఎస్సీ ఎస్టీకి వచ్చారు. సో ఇక్కడ గోపాలపట్నంలో తానేటి వనిత ఎక్కడ అవినీతి మరకానికి లేదు. అది అందరితో మాట్లాడే కలుపుగా స్వభావం ఉంది కాబట్టి సో ఓవరాల్గా ఆమె అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. విడుదల రజనీ గారు సో యంగ్ డైనమిక్ పొలిటీషియన్ అండ్ ఎన్ఆర్ఐ, గుంటూరు 2 నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, వెస్ట్ నుంచి. వారు వచ్చిన తర్వాత కొంత వైద్య శాఖలో ఒక సమూల మార్పులు తీసుకొచ్చారు. ఓ రకంగా 2.5 సంవత్సరాలు చేయగలిగినంత చేశారు. ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ని ఆమె పూర్తిగా ఆకలింపు చేసుకుంది. సో అది ఆమెకు ప్లస్ అయింది. కాకపోతే చిలకలూరుపేట నుంచి వ్యూహాత్మకంగా మార్చడం అనేది కూడా ఒక గుంటూరు జిల్లాలో ఒక ఆ ప్రాంతం టీడీపీ అది చాలా అక్కడ బ్రాహ్మణ వైశ్య కాపు కమ్యూనిటీ ఎక్కువ, అక్కడ బలమైన ఎక్కువ. సో అక్కడ మనకు మద్దాళగిరి సపోర్ట్ తీసుకుంది, అప్పిరెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. సో సొంత మేనమామ ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా కూడా కొద్దిగా ఫస్ట్లో కొంత
ఇబ్బందులు పడ్డా పొలిటీషియన్ సో బాగా name క్రమేణా వచ్చిన వాళ్ళు. అమ్మాయి ఇంప్రూవ్ అయింది. సో అక్కడ టైట్ ఫైట్ అయినా కూడా ఓకే. గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. మేరుగు నాగార్జున గారు సో వేమూరు నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచి 3 సీట్లు, అక్కడి నుంచి 6 సూట్ కేసులు, ఉమ్. ఇది బాగా ప్రచారం అయింది. ఉమ్. అది ఎవరు ప్రచారం చేస్తారో కానీ ఉమ్. అక్కడ 3 సూట్ తెచ్చుకుంటే 6 సూట్ తీసుకెళ్తాడని చెప్పి ఇక్కడ సంతనూతలపాడు నుంచి కంటే సంతనం తన వెనక ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి, ఆయన పక్కన ఉండే ఒక వ్యక్తి వేరొక డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన పిఏ ఆయన, ఆయన పేరుతో ఆయన సంపాదించాడు బాగా. అవునా? 100%. ఈ రోజున నేను ధైర్యం చేసి చెబుతున్నాను, బయట తీయమనండి, ఎంక్వైరీ చేయమనండి, నేను సిద్ధమై ఉన్నాను. సో మేరుగు నాగార్జున వ్యక్తి సంతనూతలపాడులో ఈ చక్కటి మే నెల కాబట్టి ఆయనకి వడగాలి బాగా వేడిగా ఉంది, వడగాలి ఎదురుగాలి తగులుతుంది, కొద్దిగా టైట్ ఫైట్లో ఉన్నాడు. సో ఈ 1 వీక్ అతను మార్చుకుంటే ఒడ్డున పడొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి, సర్వేపల్లి నుంచి. మంచి వాక్చాతుర్యం, ప్రజలకు అందుబాటులో ఉండటం, తన మీద వచ్చినటువంటి అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో సిబిఐ కేసుకు వేసుకోమని చెప్పాడు. ఏదో ఫైల్స్ మాయమయ్యాయి అని టీడీపీ గోల్ చేస్తుంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. దీటైన వ్యక్తి, పూర్తి స్థాయిలో వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయ రంగం మీద కొంత అవగాహన ఉంది. సో ఈసారి కూడా సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి సునాయాసంగా గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెల్లూరులో కొంత ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోవడం వల్ల కొంత ఎదురుగాలి ఉంది అని చెప్తున్నారు. ఎట్లుంది? ఒకటేనండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేని ఈగో వీళ్ళకి ఎందుకండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డే కదా. అంటే నెల్లూరు టౌన్లో రెడ్లు, కాపులు, కమ్మలు వీళ్ళే పోటీ చేయాలి. అంటే ఇక మైనారిటీలు, బీసీలు వీళ్ళెవరు రాజ్యాధికారం రాకూడదు. అంటే అక్కడ ఒక ముస్లింకి, ఒక ముస్లిం సోదరుడికి, ఒక మైనారిటీ సోదరికి నెల్లూరు టౌను ఎమ్మెల్యేగా ఇచ్చారనేటువంటి ఒక చిన్న ఈగోతో ఆయన ఎవరో తెలియదు, ఢిల్లీలో ఒక పదవిని క్రియేట్ చేసి టీటీడీ బోర్డు కౌన్సిల్ మెంబర్గా నీ భార్యను కూర్చోబెడితే ఆ కృతజ్ఞత కూడా లేకుండా పదవి ఇచ్చినటువంటి పార్టీకి గురించి చెడు ప్రచారం చేసుకుంటూ నీవు ఏ మైనారిటీ వ్యక్తికి సీట్ ఇచ్చారని నీవు పార్టీ వీడావో అదే మైనారిటీ ఓట్లు నీ పార్టీ శాపంగా మారబోతుంది. అవునా? సో కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో విజయసాయిరెడ్డి వెళ్ళిన తర్వాత టోటల్గా ప్యాక్ అయిపోయింది. కానీ అది కరెక్ట్ మూవ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరెక్ట్ రైట్ డెసిషన్. ఒక రకంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డిని ఆంధ్ర మహాభారతంలో నా దృష్టిలో అతనిని బలరాముడుగా నేను బలరాముడు పాత్ర. ఓకే. పెద్దిరెడ్డి గారు భీష్మాచార్యుడు అయితే విసారెడ్డి గారు బలరాముడు. ఓకే. తర్వాత పినిపే విశ్వరూప్ గారు అమలాపురం నుంచి. సో ఆర్టీసీ రవాణా శాఖ మంత్రిగా చేశారు. కొద్ది హెల్త్ ఇష్యూస్ రైజ్ అయినా ఆ రోజు అమలాపురంలో తన ఇల్లు తన దగ్గర పెట్టుకున్నాడు అని అపవాదు జనసేన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత అక్కడ దుమారం లేపాయి. సో కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా సరే పినిపే విశ్వరూప్ తక్కువ మెజారిటీలో అయినా సరే బయటపడతాడండి. ఓకే, రైట్. ఉషశ్రీ చరణ్ గారు. సో ఉషశ్రీ చరణ్ గారికి ఈసారి కొద్దిగా అనంతపూర్ నుంచి ఎదురుగాలిగానే కనపడుతుంది. సో కొంత సమీకరణలు మారడం, తర్వాత నియోజకవర్గం మారడం, నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోవడం. సో అక్కడ మారిన చోట వ్యక్తులు అతను సహకరి, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ సీటు వెల్లపల్లి సీనికి ఇచ్చారు. 5 ఏళ్ల పాటు అక్కడ మల్లాది విష్ణు గారు పనిచేశారు. పనిచేసిన తర్వాత నేను టౌన్ ప్లాన్ డెవలప్మెంట్గా ఇచ్చినప్పుడు నీవు ఆ పార్టీ మారిన వ్యక్తి సహకరించాలి. సహకరిస్తూ వారి విజయాన్ని నీవు కోరుకున్నప్పుడు నీకు మరొక స్థానం వస్తుంది. అట్లా ఉషశ్రీ చరణ్కి అక్కడ లోకల్ ఉన్నటువంటి లీడర్స్ సహకరించడం లేదేమో అన్న ఆలోచన ఆ ప్రాంతంలో
మేము తెలుసుకున్నాం. కొద్దిగా టైట్ ఫైట్గానే ఉంది. ఓకే. తర్వాత చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు రాజమండ్రి నుంచి కంటే ఇది ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ జరగాలి అక్కడ. రామచంద్రాపురంలో ఆయన గతంలో పోటీ చేశారు, గెలిచారు. గెలిచారు. సో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ గారితో ఇక్కడ జనసేన కార్యకర్తలు అక్కడ ఒక అతనికి సీట్ ఇస్తానని చెప్పి ప్రకటించి తీసిన నిడదవోలు తీసుకొచ్చారు. దుర్గేష్, కందుల దుర్గేష్. ఒకవేళ కందుల దుర్గేష్కి గెలిచేటువంటి జనసేనలో రాజమండ్రి రూరల్ గెలిచే స్థానం అది. ఆయన తీసుకుని వెళ్ళి బలహీనంగా ఉన్నటువంటి నిడదవోల్లో టీడీపీ ప్లేస్లో ఇచ్చారు. అసలు అట్లాంటి కాంబినేషన్ చాలా చేశారు, జరిగారు. సో ఇక్కడ లోకల్ ఫ్యాక్ట్ కనుక జనసేన కార్యకర్తలు కాపులు అక్కడ పూర్తి స్థాయిలో కనుక రివర్స్ అయితే మాత్రం అక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా సరే ఇద్దరి మధ్య టైట్ ఫైట్. ఎంతకాలం ఒకటే గుర్తండి, అయోధ్యలో 46,000 సంవత్సరాలు దశరథ మహారాజు పాలన చూసి అబ్బా రాజును మారిస్తే బాగుంటుందని అయోధ్య నగర ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరిని ప్రజలు కావాలని అనుకోవడంలా. కాబట్టి అక్కడ ఈయన వేణుగోపాల్కి విజయ అవకాశాలు తక్కువైనా ఈ 1 వీక్లో కవర్ చేసిన మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా టైట్ ఫైట్. ఓకే. తర్వాత లాస్ట్ గుమ్మనూరి జయరాం గారు, అంటే వైసీపీ నుంచి కాదు కానీ ఆయన గుంటకల్లో టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఆలూరు నుంచి వెళ్ళి బోయ సామాజిక వర్గానికి 5 ఏళ్ళు పదవి అనుభవించి వెళ్ళి టీడీపీ నుంచి పోటీ చేయడం ఎలా చూడాలి అసలు? ఇక్కడ సహజంగా విశ్వాసఘాతకులు అని అంటారు. మరి కానీ చాలా వాల్యూ సంతనూతలపాడు నియోజకవర్గంలో సుధాకర్ బాబు అనేటువంటి ఒక దళిత ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు 3-4.5 సంవత్సరాల కాలం ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతూ తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి కాదని మేరు నాగార్జున వేస్తే నోరెత్తకుండా జగన్ మీద పాట అభిమానంతో ఎక్కడా ఒక కామెంట్ చేయకుండా ప్రశాంతంగా ఉంటే జగనే పిలిచి ఆయన డిప్యూటీ చైర్పర్సన్గా ఇచ్చారుగా ఎంపీ ప్లేస్లో ప్రచారానికి. ఆ మాత్రం జ్ఞానం. నువ్వు కర్నూలులో పోటీ చేయవా, గెలుస్తావు. ఎంపీగా పోటీ చేయమంటే ఎంపీ కన్నా కావాల్సింది ఏముంది? గెలుస్తారు. అంటే కొంతమందికి తినే రాత ఉండదంటారు. గొంగళ్ళు కప్పుకొని ఆ గొంగట్లో అన్నం తింటే రుచిగా ఉంటుందండి. అంటే వాళ్ళ గ్రామం మీద పట్టు కావాలి. ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి ఎవరైనా జయరామ్ అండి. నేను జయరామ్కి వీక్లీ వన్స్ ఫోన్ చేసేవాడిని. జయరామ్, నువ్వు ఆలూరు ఇస్తే గెలుస్తావు, కర్నూలు వస్తే గెలుస్తావు, ఇద్దరికి వెళ్ళినా గెలవు అంటే నాతో కోట్ల సుజాతమో గెలవడం ఓడిపోవడం ఇదేనా ప్రజాసేవ? అంటే ఇక్కడ యాక్చువల్గా ఆయన ఇంతకు ముందు కూడా ఆయన టీడీపీ అంటే వాళ్ళ బతుకులు అంతేనండి. ఒక రకం చెప్పాలంటే రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళని చెబుతాను నేను. రాజకీయంతో చాలా పెద్ద ద్రోహం చేసి ప్రజల ఓట్లతో వ్యభిచారం చేసి సంపాదించుకున్నారు. ప్రజల యొక్క ఓట్ల ధర బతికేవాళ్ళు అందరూ. సో కాబట్టి వీళ్ళని గుంతకల్లో భారీ మెజారిటీతో గుమ్మను జయరాం ఓడిపోతాడు. అప్పలరాజు, సీదిరి అప్పలరాజులో పూర్తి స్థాయిలో మార్పు వచ్చిందండి. అంటే సహజంగా యువకుడు, అనుభవం తక్కువ, పదవి ఇచ్చారు, డాక్టర్. సో కొంత తడబాటుతనం, కొన్ని పొరపాట్లు జరిగాయి. దాన్ని పిలిచి మాట్లాడారు, ఐప్యాక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, మార్చుకున్నారు. ఈ రోజున నేనే ఒక ఇంటర్వ్యూలో సిదిరి అప్పలరాజు సీటు ఓడిపోతుంది అని చెప్పిన వ్యక్తి నేనే. కానీ అదే ఈరోజు నేను సిదిరి అప్పలరాజు అక్కడ గెలుస్తున్నాడు. ఓకే. సో కాబట్టి ఓవరాల్గా 1-2 3 ఎమ్మెల్యేలు తప్ప మీద అందరూ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అమాచులు. ఓకే. 150 లేటెస్ట్ మినిస్టర్ వీళ్ళందరూ గత 2.5 సంవత్సరాలుగా చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్.